సహోదరులు భక్తి సింగారిక పరిచర్య నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమునైనను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనసుతో అటు వాణిని మంచి దారికి తీసుకొని రావలేను. గలతీ 6:1. మనము వెనుకబడినప్పుడు దేవుడు మనలను క్షమించుటలో కనుపరిచిన మంచితనమును కృపను మనము గ్రహించిన ఎడల మనము అదే స్థితిలో ఉన్నవారికి నిజమైన సహాయకులముగా ఉండగలము. వారు సాక్ష్యమును పాడు చేసుకొనినందున మనము వారిని కఠినముగా నిందించి ద్వేషించుటకు బదులు ప్రేమతో కూడిన జాలితో వారి నిమిత్తము కన్నీటితో ప్రార్థించగలము. ప్రేమతో దీనత్వంతో వారి యొద్దకు ఎట్లు పోవాలనో, ఎట్లు వారిని ప్రభు యొద్దకు తీసుకుని రావాలనో నేర్చుకునగలము. గలతీ 6:1-2. చాలా కుయుక్తితో కూడిన మార్గములలో సాతాను విశ్వాసుల జీవితంలో ఓటమిని తీసుకుని వచ్చునన్నుటలో అనుమానము లేదు. బలముగా శోధించబడినప్పుడు అనేకులు పడిపోదురు. అప్పుడు వారు ఇతర విశ్వాసులచే నిందించబడి విడిచిపెట్టబడుదురు. కొందరు వారిని ద్వేషించుదురు, అవిశ్వాసులు కూడా వారిని నిందించెదరు. మనము వెనుకబడినప్పుడు మనము పశ్చాత్తాప పడు వరకు దేవుడు ఎంత ఓపికతో మన కొరకు కనిపెట్టును. మన మొదటి ప్రేమను మనము కోల్పోయినప్పుడు మన అవసరతను ఆయన ఎట్లు తీర్చునో, మనము ఆయన యొద్దకు తిరిగి వచ్చుటకు మనకు ఎంత ఆశ్చర్యకరంగా సహాయపడెనో, మనకెంతటికి మృదువైన ఆహ్వానమునిచ్చెనో మనము జ్ఞాపకం చేసుకుంటేనే తప్ప వెనుకబడిన వారికి సహాయము చేయలేము. వారి కొరకు మనము కన్నీటితో ప్రార్థించగలము. వారు తిరిగి సమకూర్చబడుటకు ఏమి చేయగలమో అదంతయు చేయగలము. అనేక పర్యాయములు మన సొంత అనుభవంలో పడిపోయిన వారి కొరకు వారితో కలిసి మనం కన్నీటితో ప్రార్థించడం ద్వారా వారు తిరిగి మునుపటి స్థితికి వచ్చుట చూచితిమి. దానికి బదులుగా మనం వారికి తీర్పు తీర్చి ఖండించిన ఎడల వారి హృదయములు మరి ఎక్కువ కఠినముగా నగును. వెనుకబడిన మన సహోదర సహోదరుల విషయంలో మనం ఎంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకున్నాను. తన శిష్యుడైన పేతురు పడిపోవటకు ముందు, పడిపోయిన తర్వాత ప్రభువు పేతురును ఎట్లు సంధించదనని మనకు మాదిరిగా ఉన్నది. కోడి 2 సార్లు కోయక ముందు పేతురు తనను గురించి 3 పర్యాయములు బొంకునని ప్రభువుకు తెలియను. అందుచేతనే ప్రభు అతనిని ప్రేమతో హెచ్చరించును. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరికనను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. లూకా 22:31-32. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి పేతురు సమకూర్చబడెను. పేతురు తనను నిరాకరించినప్పటికీ పేతురుతో బలహీనులైన తన సహోదరులు కూడా పడిపోదురేమోనని వారి కొరకు పేతురును ప్రార్థించమని చెప్పుటలో ప్రభు పేతురును ఎంతగా నమ్ముచున్నాడో మనం చూడగలము. ప్రభు ఈ విషయమునే పేతురుకు ఆయన ఇచ్చిన చివరి వర్తమానంలో మరలా చెప్పుటను మనము చూడగలము. యోహాను 21:17-17. ఆయన 3 సార్లు అతనితో, నా గొర్రె పిల్లను మేపుము, నా గొర్రెలను కాయము, మరలా నా గొర్రెలను మేపుము అని చెప్పాను. ఎవరైతే నూతనముగా జన్మించిరో, ఎవరైతే క్రీస్తునందు చిన్నపిల్లలుగా ఉన్నారో వారిరువురు, మరి ఎవరైతే విశ్వాసంలో బలహీనముగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుట లేదో వారు గొర్రె పిల్లల వంటి వారు గనుక వారిపై ఎక్కువ శ్రద్ధ వహించవలను, వారిని మోయవలను, బలపరచవలను. మనము బలహీనముగా ఉన్నప్పుడు మనలను ఆత్మీయంగా సమకూర్చుటకు ప్రభువు వివిధ ప్రజలను మన సహాయార్థము ఉపయోగించుకునేను. మన విశ్వాసులు బలహీనముగా ఓడిపోయిన జీవితం జీవించినట్లు కనబడినలా వారిని ప్రార్థన, సహవాసము, కన్నీరు కార్చుట ద్వారా మనము వారిని పైకి లేవనెత్తుటకు సహాయపడవలెను. కన్నీటితో విత్తువారు సంతోష గణంతో పంట కోయుదురు.